కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేపింది. రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్పై నల్లని సంచిలో బాంబు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. నల్లని సంచిని వీధి కుక్క కొరకడంతో అందులోని బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. పేరుడు ధాటికి వీధి కుక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఒక్కసారిగా భారీ పేరుడు శబ్దానికి రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో రైల్వే స్టేషన్లో తనిఖీలు చేశారు. జాగిలాలతో రైల్వే స్టేషన్ను జల్లెడ పట్టారు. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఆ బాంబ్ ఇంప్లాంట్ చేసింది ఎవరు? దీనికి సంబంధించి ఏమన్నా వివరాలు దొరికాయా? పోలీసులే ఉంటున్నారు. కార్తీక్, కొత్తగూడెం రైల్వే స్టేషన్ సంబంధించి మొదటి ప్లాట్ఫామ్ పై కూడా గుర్తు తెలియని వ్యక్తులు, అంటే ఒక వేస్టేజ్ సంబంధించిన సంచులకు సంబంధించి కూడా ఇందులో నాటు బాంబులు సంబంధించి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వేస్టేజ్ సంబంధించిన సంచులు, నాటు బాంబులు ఉన్న సంచిని అక్కడ సంచరిస్తున్న ఒక వీధి కుక్క కూడా ఆ సంచిని తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత అందులో ఉన్న నాటు బాంబులు కొరకడంతో భారీ శబ్దంతో ఒకసారి పేలింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు కానీ, రైల్వే స్టేషన్ సంబంధించిన అధికారులు కానీ అక్కడ స్పాట్కు సంబంధించి చేరుకున్నారు. లోకల్ సంబంధించిన పోలీసులు కానీ, రైల్వే పోలీసులు కూడా అక్కడికి వచ్చి డాగ్ స్క్వాడ్ తో మొత్తం తనిఖీలకు సంబంధించి చేశారు. ఈ తనిఖీలు చేసిన సందర్భంలో అక్కడ వాళ్ళు మరో 2 నాటు బాంబులు సంబంధించి కూడా అక్కడ వాళ్ళకి దొరికినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అసలు ఎవరు తీసుకొచ్చారు, అక్కడ పడేయాల్సి వచ్చిందన్న సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కుక్క సంబంధించి ఆ నాటు బాంబు కొరికిన సందర్భంలో భారీ శబ్దం వచ్చింది. అదే ఒకవేళ ట్రైన్ వచ్చుంటే కొంచెం ప్రమాదం సంబంధించి పెద్దగా ఉండేదన్నది కూడా అక్కడ ఉన్న అధికారులకు సంబంధించి చెప్తున్నారు. ఇది చాలా, అంటే వాస్తవానికి రైల్వే స్టేషన్ లో నిరంతరం భద్రతా సంబంధించి తనిఖీలు నిరంతరం ఉంటుంది. ఎందుకంటే ఈ చాలా వరకు మెటల్ డిటెక్టర్ సాయంతో కానీ ఎవరైనా నాటు బాంబులు కానీ ఏదైనా సంబంధించి తనిఖీలు సంబంధించి చేసిన సందర్భంలో అనుమానాస్పద వ్యక్తులను కూడా తీసుకుంటారు. అయితే ఈ ట్రైబల్ సంబంధించిన ఏరియా ప్రాంతాలకి వెళ్లేవారు ఏమైనా ఆ వేస్టేజ్ సంచులను అక్కడ పడేశారా, వన్యప్రాణుల వేటకు సంబంధించి తీసుకుపోయే క్రమంలో పోలీసులు తనిఖీలు బయట ఈ రైల్వే స్టేషన్ సంబంధించి దాటిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఉంటుంది, అక్కడ తనిఖీలు చేస్తున్నారన్న ఉద్దేశంతో వీళ్ళు అక్కడ వదిలేసి వెళ్లారన్న దానికి సంబంధించి కూడా ఈ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకసారి మాత్రం ఈ భారీ ఎత్తున శబ్దం రావడంతో కూడా అక్కడ ఉన్న ప్రయాణికులకు సంబంధించి మొత్తం భయాందోళనకు గురయ్యారు. ఈ భద్రతా వైఫల్యం కోణంలో కూడా ప్రస్తుతం విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ తనిఖీలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి కాదు. థ్యాంక్ యూ మహేందర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.